ఊ అంటారా ఊ అంటారా కేటీఆర్ ప్రాసిక్యూషన్ పై వీడని ఉత్కంఠ అంటూ ఏమన్నా రైమింగా ఎట్లయిపోయినా చూడు, పత్రికలు కూడా ఏడుకొచ్చేసినాయి చూడు రీ. ఊ అంటారా అని ఒక పాట పాడినట్టుగా. సో ఆ పాట రైమింగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి కేటీఆర్ ప్రాసిక్యూషన్ పై వీడని ఉత్కంఠ, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయం కోసం ఎదురుచూపులు, ఇంకా పెండింగ్లోనే ఫార్ములా ఈ కార్ రేస్ ఫైలు అనుమతి కోరుతూ ఇప్పటికే రాష్ట్ర సర్కారు వినతి, పక్షం రోజులుగా ఏమీ తేల్చుకోకపోవడంపై తలెత్తుతున్న పలు అనుమానాలు, బీఆర్ఎస్కు బీజేపీ సహకరిస్తుందని విమర్శలు, కేటీఆర్ జైలుకి వెళ్లకుండా కిషన్ రెడ్డి కాపాడుతున్నారని హస్తం నేతల ఆరోపణలు అంటూ ఒకసారి జస్ట్ ఇందులో ఉన్న ఇంటెన్షన్ చూడండి. ఏం చెప్తున్నారు? కేటీఆర్ని కిషన్ రెడ్డి కాపాడుతూ ఉన్నాడు, బీజేపీ కాపాడుతూ ఉందని చెప్తా ఉన్నారు. అసలు నాకు ఒకటి అర్థం కాలే, మీరు అలాంటప్పుడు అసలు సిబిఐకి ఎందుకు ఇచ్చిర్రు ఈ కేసు? కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి ఆ రిపోర్టు, ఆ కేసుని సిబిఐకి అప్పచెప్పి కేసీఆర్ని జైల్లో పెట్టమని ఎందుకు చెప్పిరు? మరి అంటే తెలుసా, తెలియకనా, లేకపోతే కావాలనా, లేకపోతే మేము చేయలేదు అని చెప్పకుండా మీరు చేసి వాళ్ళ మీద బటగాలు చేసిగా సుశీర్రా బీజేపీ చేస్తలేదు వాళ్ళు వీళ్ళు ఒకటని చెప్పి కావాలని దొంగ నాటకం ఆడడానికి అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే చూడండి, ఇంకా ఇప్పుడు ఈ కేసులో అంత సత్తా ఉంటే, ఈ కేసులో అంత బలం ఉంటే, నిజంగానే అందులో కొన్ని కోట్లాది రూపాయలు తరలిపోయినాయి లేదా క్విడ్ ప్రోకో ద్వారా కేటీఆర్కి లాభం జరిగింది, ఇంకా రకరకాల లబ్ధి చేకూరింది, అక్కడ హవాలా డబ్బు అటు ఇటు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి కనుక పట్టుకుంటే ఈడీ కానీ సిబిఐ కానీ ఏసీబీ కానీ ఎవరైనా కూడా కేసుని టేకప్ చేయొచ్చు, చేయడంతో పాటు విచారణ చేసి దర్యాప్తు చేయొచ్చు. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, ఈ కేసుని కూడా ప్రతిదీ మేము తీసుకొచ్చినాం, మేము ప్రయత్నం చేసినాం ఇగో అని ఎస్టాబ్లిష్ చేయడం, తర్వాత కేంద్రం ఒప్పుకుంటలేదు, కేంద్రం చేస్తలేదు. నాకు అర్థం కాలేదు, అసలు కల్వకుంట్ల కవితను పెట్టిందే బీజేపీ అని కదా మొత్తుకునేది. ఒకవేళ బీజేపీతో కనుక బీఆర్ఎస్ కి పొత్తు ఉంటే మరి అసలు కవితనే జైలుకోకుండా కేసీఆర్ అప్రతిష్టపాలు కాకుండా చేసుకునేటోడు కదా, ఎందుకు ఆపలేకపోతుండే? అలాంటి పరిస్థితి ఉంటే ఇది అర్థం చేసుకోలేమా? అసలు ఎంత దారుణంగా అంటే, ఆడలేక మధ్యలో ఓడింది అనే సామెత ఎట్లయితే ఉందో, వీళ్ళు చేయలేక వీళ్ళతోని కాక అందులో ఉన్నది పట్టి నిజంగానే తద్వారా దానికి విచారణ చేసి శిక్ష ఇద్దామంటే అది వీళ్ళతో కాదు. కాబట్టి సెంట్రల్ మీద నెపం మోపి తప్పించుకునే ప్రయత్నం కనిపిస్తూ ఉంది. ఇలా ప్రతి కేసు అట్లనే నీరు గారిపోతా ఉంది. ప్రతి కేసు కూడా, అంటే అది కేసు అయితే కదా లెక్కకైతే, అది ఎందుకు నీరు గారిపోతుంది? ఆరోపణలు కాబట్టి, ఏదో ఎన్నికల్లో గెలవాలి కాబట్టి, వాడు నాశనం పట్టిండు అంటే వీళ్ళకి అలగదు కాబట్టి, దానివల్ల ఓట్లు కొట్టుకొని సప్పుడేక ఇయ్యాల ఉంటే మళ్ళా ప్రజలు అడుగుతారు కదా, కేసీఆర్ని 5 ఏళ్లలో జైల్లో పెట్టకపోయినరు, మీరు పెడతామని చెప్పినరు, పెట్టలేకపోయినరు అంటే ఆయన ఏం చేయలేదా? నిజంగా మీరా దొంగలు అని మళ్ళీ ప్రశ్నలు వస్తే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితులలో మా మీద అది ఉండొద్దని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఎత్తేస్తూ ఉన్నారు, బీజేపీ మీద. అది కూడా మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్తా ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే కాంగ్రెస్ని గెలవనీయకపోతుండే ఈ రాష్ట్రంలో. అది మీకు తెలియదా? లైవ్లో చూస్తున్న వాళ్ళందరికీ అర్థం కాలేదా? అది చూడండి ఒకసారి. ఇంకేం చెప్తాడు ఇక్కడ. 3 వారాలుగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఫైల్ రాజ్భవన్లో ఉంది. ఇంతవరకు దానిపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏ నిర్ణయం తీసుకోలేదు. అసలు ఫైల్ క్లియర్ చేస్తారా లేదా అనే చర్చ ప్రస్తుతం జరుగుతుంది. నేనంట ఇప్పుడు మరి కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి బిల్లు బీసీ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో అది కూడా గవర్నర్ దగ్గర పెండింగ్లోనే ఉంది. అంటే మీరిద్దరు ఒకట, ఇప్పుడు బీజేపీ దగ్గర ఆ బిల్లు ఏది మన కేసు విషయం సంబంధించిన ఫైల్ పెండింగ్లో ఉంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తారు కదా, మరి మీరు తీసుకొచ్చిన బిల్లును కూడా పెండింగ్లో పెట్టండి కదా, దాన్ని ఏమని పిలుస్తారు? మరి ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా? మీరు కూడా బీసీలకి మరి రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేక కావాలని గవర్నర్ దగ్గర పెట్టి ఆపిరని మేమంటాం, పబ్లిక్ అంటారు. ఇది పబ్లిక్ మాట. సో జనం కూడా అనే అవకాశం ఉంది కదా, బీసీలందరూ అనే అవకాశం ఉంది. అసలు మీకు ఇచ్చే ఇష్టం ఉంటే మీరు బరాబర్ తీసుకొచ్చేటోళ్ళు, 9th షెడ్యూల్లో పెట్టించేటోళ్ళు, కేంద్రాన్ని ఒప్పించేటోళ్ళు అని అంటారు. కానీ మీకు ఇచ్చే ఇష్టం లేకనే కేంద్ర ప్రభుత్వం ద్వారా మీ దొంగ నాటకం ఆడుతున్నారని చెప్పి ఎందుకు అనుకోకూడదు? అసలు కాంగ్రెస్ బీజేపీ ఒకటని ఎందుకు అనుకోకూడదు? ఈ 2 పార్టీలకి, ఈ చిన్న పార్టీలు ప్రాంతీయ పార్టీలు బతకొద్దని అనుకుంటాయని చెప్పి ఎందుకు అనుకోకూడదు? ఇది ప్రజలకు వస్తున్నటువంటి అనుమానాలు. మీరు ఇంత సింపుల్గా ఆ ఫైల్ పెండింగ్లో ఉంటే ఆయన తప్పు చేసిండు కానీ వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పే ప్రయత్నం కనిపిస్తూ ఉంది. చూడుర్రి, అంటే మరి ఆ తప్పు నిజంగా ఉంటే గవర్నర్ ఎందుకు ఆగి ఉంటాడు? అది కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇక్కడ చూడండి, ఇంకా అయితే బీజేపీ నాయకత్వం బీఆర్ఎస్ నేతలను కాపాడే ప్రయత్నాలు చేస్తుందని, అందుకే ప్రాసిక్యూషన్కి అనుమతి రావడం లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సెప్టెంబర్ 1వ వారంలో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. కానీ ఇంతవరకు గవర్నర్ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ ఇక్కడ కేటీఆర్కు అండగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య రహస్య స్నేహం కొనసాగుతుందని కాంగ్రెస్ లీడర్లు సందర్భం వచ్చిన ప్రతిసారి విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి సహకరించేందుకు తెలంగాణ బాదిగా ఉన్న ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయకుండా
బీఆర్ఎస్ దూరంగా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. పలు కేసుల్లో ప్రమేయం ఉన్న కేటీఆర్ను జైలుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అంటూ ఇక్కడ వీళ్ళు ఎట్లా రాశారంటే ఊహాజనితమైనటువంటి వార్త. ఏం వార్త? ఊహాజనితమైనటువంటి వార్త. అంటే ఇదే పక్కా ఇదే బరాబర్ అని చెప్పనీకి లేదు, జస్ట్ ఇట్లా ఊహిస్తున్నారు అనమాట. ఇది జరుగుంటదేమో అందుకోసానికి ఇట్లా చేస్తుర్రేమో అని. ఇక చూడండి, ఇంకా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఫార్ములా ఈ రేసు కేసులో A1 గా ఉన్న కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. అందుకే 3 వారాల క్రితం రాజ్భవన్కు వెళ్లిన ఫైల్ ఇంతవరకు క్లియర్ కాలేదని హస్తం శ్రేణులు ఆరోపిస్తున్నారంటూ. అంటే ఏ ఫైల్ క్లియర్ కాకుండా వాళ్ళిద్దరు ఒకటి అన్నట్ట, ఏ ఫైల్ పెండింగ్ లో ఉన్న వాళ్ళ ఆగిందన్నట్ట. ఏంది అసలు దాని ఉద్దేశం ఏంటిది? మరి ఇది నిజమైతే ప్రతిసారి నిజమే అనుకోవాలి, ప్రతిసారి అదే కరెక్ట్ అనుకోవాలి. మరి ఆ ప్రకారం అన్నా కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక ఫైల్తో పాటే అన్ని ఆధారాలంటూ ప్రాసిక్యూషన్ చేసేందుకు కావాల్సిన ఆధారాన్ని సేకరించిన ఏసీబీ వాటన్నిటిని రాజ్భవన్ పంపించింది. అందులో భాగంగా ప్రధానంగా క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పేందుకు ఫార్ములా ఈ రేసు నిర్వహణ ఏజెన్సీకి బీఆర్ఎస్కు మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలను జత చేసింది. మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ ఆదేశాల మేరకే రేసు నిర్వహణ ఏజెన్సీకి 46 కోట్లు చెల్లించినట్లు. ఇప్పుడు ఆ నిర్వహణ ఏజెన్సీకి పంపించింది అయితే బరాబర్ ఉంది కదా, 46 కోట్లు ఎవరి జేబులకైతే ఓలేవు కదా. డైరెక్ట్గా అది ఎవరైతే పెట్టినరో ఆనాడు, ఎవరైతే ఇక్కడ ఆర్గనైజ్ చేసినరో ఆ ఆర్గనైజింగ్ ఏజెన్సీకి రీచ్ అయినాయి ఆ డబ్బులు. సో దాని నుంచి క్విడ్ ప్రోకో జరిగింది అంటే అసలు ఆ ఒక్కటి కాదు, చెప్పాలనుకుంటే అసలు ప్రభుత్వం నుంచి వెళ్ళిన ప్రతి దాంట్లోంచి బౌన్స్ బ్యాక్గా డెఫినెట్గా ఎంతో కొంత వస్తుందని మీరే ఒప్పుకుంటున్నారు కదా. ఆల్రెడీ కొండా సురేఖ చెప్పింది కదా, అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నిజంగా అవినీతి జరుగుతూ ఉంది, ఫైల్స్ మూవ్ కావాలంటే డెఫినెట్గా ఇచ్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పి తనంతా అంటుంది. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు పూర్తిగా చేసే ప్రతి పనిలో ఏదో ఒక లాభంతోనే పనిచేస్తారంటే చేయకుండా మరి ఎట్లా పనులు కావాలి చెప్పుర్రి. ఇప్పుడు వాళ్ళు తీసుకున్నట్టు తప్పే, నేను తీసుకోవడం సమర్థిస్తలేను, కానీ తీసుకోకుండా ఉండాలి అంటే అసలు పనులే చేయకపోతే ఇట్లా రేవంత్ రెడ్డి లెక్క సపడే కూర్చుంటే ఏ పని ముందరేసుకోకపోతే బాగుంటుంది అన్నట్టు. అంటే చేయడం చేతగాక ఇక చేసిన వల్ల అవినీతి వస్తుందేమో అని చెప్పి ఏం చేయకుండా సపడేకోకుంటే కరెక్ట్ అనమాట. పనులు ఎట్లా కావాలి మరి? ఇప్పుడు అది అవినీతి జరిగిందా, లేకపోతే అక్రమాలు జరిగినాయా, లేకపోతే దాంట్లో క్విడ్ ప్రోకో ఉందా, లేదా మనీ లాండరింగ్ జరిగిందా, ఏ సాక్ష్యం ఉందని చెప్పి మీరు అంత సింపుల్గా ఏజెన్సీకి పంపిన డబ్బులను కూడా మరి అది సరైన మార్గంలో వెళ్ళినాయా, లేకపోతే దాన్ని అధికారులు తప్పుదో పట్టించారా, లేకపోతే మంత్రిగా ఆయనకింత బాధ్యత ఉంటుందని లెక్కలు ఉన్నాయా? సో ఇంత విషయాన్ని వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే ఆ 46 కోట్ల రూపాయలు కరెక్ట్గా ఎవడో జేబులు వేసుకున్నట్టు, ఆ జేబులోకి వెళ్ళి కేటీఆర్ జేబులోకి వచ్చినట్టు వీళ్ళు చెప్పే మాట. ఇక్కడ చూడండి, ఇంకా ఆ హెచ్ఎండి అధికారి బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో అయితే పేర్కొన్నారు. ఇట్లా సొంటి మత్తుగా జరిగినాయి తెలుసా. ఇది ఒకటే కాదు, కాళేశ్వరంకి సంబంధించి అయితే ఇంజనీర్లు మొత్తం చెప్పిండ్రు కేసీఆరే దొంగ, కేసీఆరే ద్రోహి, కేసీఆర్ చేయగానే మొత్తం ఆ మేడిగడ్డ బరాజ్ కుప్పగూలిపోయింది, అది కాళేశ్వరం కాదు కూలేశ్వరము, నాశనం పట్టిందంతా కేసీఆర్, అందుకోసమే మొత్తం కేసీఆర్ మీద చెప్పారు చెప్పి ఏమైంది? కరెంటు కొనుగోళ్లు కూడా అట్లనే జరిగినాయి. ఛత్తీస్గఢ్కి వెళ్ళి అందులో కూడా పెద్ద స్కామ్ ఉంది, 1000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. అది జగదీష్ రెడ్డి చేసిండు, అందుకే ఆయన 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, అది కేసీఆర్ ఇంట్లో కూడా కొంత డబ్బు చేరిందని చెప్పి అన్నటువంటి మాట ఏదైతే ఉందో మరి ఏమైంది? మరి అది అలా కేసు ఎక్కడుంది? అది ఎవరి దగ్గర ఉంది? ఎంత దూరం వచ్చింది? ఎందుకు పట్టిస్తలేరు? ఉంటే ఎందుకు పట్టిస్తలేరు? అది నేను అడిగేది. బీజేపీ కాపాడుతుందని వీళ్ళు, అంటే చెయ్యలేక తప్పు దొరకదని, లేని తప్పును కావాలని బురద తల్లి దాని ద్వారా రాజకీయం చేసే ఉద్దేశం తప్ప ఇంకొకటి ఏదన్నా కనిపిస్తుందా? ఏమన్నా అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఇంకా ఆ తర్వాత కొన్ని రోజులకు సదర్ ఏజెన్సీకి 44 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనుగోలు చేసింది. ఆ లావాదేవీలు ఏ బ్యాంకుల ద్వారా జరిగాయో ఆ వివరాలను సైతం రాజ్భవన్కు ఏసీబీ పంపించిందంటూ. అసలు ఇదొక్కటి కాదు, ఈ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ఇగో చూడండి, ఈ విరాళాలు ఒక్క ఈ పార్టీకే కాదు, ఇలా బీఆర్ఎస్ పార్టీని బదనం చేద్దామని చెప్పేసి అంటున్నటువంటి మాటలకి కొన్ని సాక్ష్యాలు కూడా ఉండాలి. ఉట్టిగానే అందరు దొంగలే నేను అనేది, వాళ్ళ వీళ్ళ అంటలే నేను, చేసేటి ఏమో అందరు ఒకటే, కానీ ఎవరి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మేం కాదు వీళ్ళు చేసిండ్రు, మేం కాదు వాళ్ళే చేసిర్రు. వీళ్ళ తమాషా చూడు ఎట్లుంటుంది. ఏ పార్టీకి ఎన్ని ఫండ్స్ వచ్చినాయి అనేది మనకి ఇంత క్లియర్గా తెలుసు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఉంటుంది, గూగుల్లో కూడా ఉంటుంది, అన్ని పార్టీలకు వచ్చినాయి, అన్ని పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో తీసుకుంటున్నారు, కానీ ఒక బీఆర్ఎస్కే వచ్చిన దాంట్లో తప్పు ఉన్నది. మరి మిగతా వాళ్ళే దానికి సమాధానం ఎవరు చెప్తారో చూడాలి. మరి ఆయా పార్టీలకు వచ్చినటువంటి ఆ బాండ్స్కి సంబంధించి ఒక్కసారి చూడండి. సాక్ష్యాలు లేకపోతే ఏమంటారంటే, సాక్ష్యాలు లేకపోతే లే మేము పతివ్రతలం, మేము పతిత్తులం అని చెప్తారు. ఒకసారి చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఆ 45 కోట్ల రూపాయల కోసానికి మాట్లాడారు కదా, చూసినాం కదా మనం. ఇది ఒకసారి చూడండి. ఎన్కాషర్స్ ఆఫ్
ఎలక్టోరల్ బాండ్స్ పొలిటికల్ పార్టీస్. ఎన్కాషింగ్ పార్టీ నేమ్ చూడరు ఒకసారి, భారతీయ జనతా పార్టీ. ఎంత ఉందా ఇక్కడ? టోటల్ అమౌంట్ ఆఫ్ ఎన్కాష్ ఎలక్టోరల్ బాండ్స్ ఫ్రమ్ ఏప్రిల్ 12, 2019 టు జనవరి 24 ఎన్ని కోట్లు వచ్చినాయి? 6,000 కోట్ల రూపాయలు బీజేపీకి ఇచ్చిండ్రు ఈ దేశంలో. అంటే బీజేపీ కూడా మరి మొత్తం కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటా, లేకపోతే వర్క్స్ అన్ని చేయించుకుంటా, ప్రాజెక్టులు కట్టుకుంటా, వాళ్ళకెళ్ళి డబ్బులు రిటర్న్ తెప్పించుకుంటుంది అనుకోవాలా? అసలు మీరందరూ దొంగలనాలనా, లేకపోతే ఎవరు దొంగ కాదని మీరు సమర్థించుకుంటారా? ఒకసారి చూడండి. ఇంకా మరి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ చూడండి ఒకసారి, 1609 కోట్లు వచ్చి వీళ్ళకి కూడా. ఏంది ఈ 5 ఏళ్ల ముచ్చట నేను చెప్పేది, ఇంకా పాత చాలా ఉన్నాయి. ఇగో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ కి 1421 కోట్లు వచ్చినాయి. అంటే మీరు కూడా నిజంగానే అదే పని చేసిరా? మీకు వచ్చినాయి కూడా ఆ రూపకంగానే వచ్చినాయా? అంటే మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్టులకు ఆ పనులకి తిరిగి డబ్బులు వచ్చినాయని అనుకుందామా? అవే ఎలక్టోరల్ బాండ్స్ అనుకుంటారా? వీటిపైన విచారణ చేస్తే తెలవదా? ఇలా వాళ్ళకు వచ్చింది అంటే మీకు ఏ కంపెనీల నుంచి వచ్చింది కనిపిస్తలేదా? ఒకసారి చూడండి. ఇంకా బీఆర్ఎస్ కు 1200 కోట్లు, కాంగ్రెస్ కి 1400 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ కి 1600 కోట్లు, బీజేపీకి ఈ దేశంలో 3 సార్లు అధికారంలోకి కంటిన్యూగా వచ్చినటువంటి పార్టీకి వచ్చింది 6,000 కోట్లు. మరి ఈ లెక్క అంతా ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు మీకు వచ్చిన వేలాది కోట్ల రూపాయల లెక్క ఎవరి దగ్గర ఉన్నది? మరి మీకు కూడా సక్రమంగా వచ్చినాయంటే నమ్మమంటారా? మీరు ఎక్కడ తావివ్వలేదా? వీళ్ళు ఇచ్చిండ్రన్న గ్యారంటీ పక్కా ఉన్నదా? ఇది నేను అడిగేది అంతే. నిజంగా వీళ్ళకి వచ్చిన బాండ్ల క్విడ్ ప్రోకో ఉన్నదని మీరు ప్రూవ్ చేయగలిగినరా? లేదా మీ దగ్గర వచ్చినాయని కూడా నిజంగా సజావుగా, సక్రమంగా, అక్రమానికి తావు లేకుండా వచ్చిన గ్యారంటీ ఏమన్నా ఉందా? ఇప్పుడు వీళ్ళదేం లెక్క మాట్లాడాలి? మరి వీళ్ళ ముచ్చట చెప్పాలంటే లీగల్ ఒపీనియన్ పేరుతో ఆలస్యం. కేటీఆర్ను ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వం నుంచి వచ్చిన రిక్వెస్ట్పై గవర్నర్ ఆఫీసు లీగల్ ఒపీనియన్కు వెళ్ళినట్టు తెలిసింది. ఏసీబీ పంపిన ఆధారాలు సరిగా ఉన్నాయా లేదా అనే కోణంలో క్రాస్ చెక్ చేసే ప్రక్రియ సైతం పూర్తయినట్టు సమాచారం. అయితే ఈ కేసుతో తమ పార్టీకి రాజకీయంగా చేకూరే లాభ నష్టాలపై కమలం నేతలు క్లారిటీకి రాలేకపోతున్నారనే టాక్. అందుకే రాజ్ భవన్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వడం లేదని న్యాయ సలహా పేరుతో ఆలస్యం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుందంటూ. ప్రచారం లేదు, తొక్కలేదు. ముచ్చటైందంటే ఇది బీజేపీ చేయాలనుకుంటే కవితను జైల్లో పెట్టి మన దేశంలో చాలా మంది నాయకులు ఇంక్లూడింగ్ ఆప్ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ ని, డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియాని అందరినీ జైల్లో పెట్టింది. ఎక్కడ కూడా ఆపలే. వీళ్ళకి తెలియంది ఏంటంటే వీళ్ళు ఒకటే, వీళ్ళంతా లోపాయికార ఒప్పందం ఉంటుంది, అందుకోసానికే పంపట్లేకపోతున్నారని వాళ్ళ మీద ఒక బదనాం లేపి, ఒక వీళ్ళు ఒకే తాను ముక్కలని చెప్పేసి వీళ్ళు తప్పించుకోవడానికి మేము మాత్రమే శుద్ధ పూసలం, సత్య పూసలం, మమ్మల్ని మించిన లేరు ఈ దేశంలో, అందుకోసానికే దశాబ్దాల కాలం పాటు పరిపాలించిన ఇప్పటికీ రోడ్లు, నీళ్లు, కరెంటు లేనటువంటి గ్రామాలను ఇంకా అట్లనే పెట్టినాం. అది మా గొప్ప, మా క్రెడిబిలిటీ. 100 సంవత్సరాల పార్టీ మాది, 100 సంవత్సరాలకు పైగా మేము పార్టీని నడుపుతా ఉన్నాం. పైగా మేము చేసినంత డెవలప్మెంట్ ఎవరు చేయలేదని చెప్పి భ్రమల్లో బతుకుతున్నారు చూడు. ఇగో వాళ్ళు అసలు దొంగలు. ఇలా ఏమైంది? ఎందుకోసానికి ఇవన్నీ కూడా నిజంగా వాళ్ళు తప్పు చేసిరని తేలితే మరి విచారణ సంస్థలు కాపాడుతున్నాయని నువ్వు చెప్తే, మరి జైల్లో పెట్టిన సందర్భాలను, మరి కేసులు పెట్టిన సందర్భాలను, మరి విచారణ చేస్తున్న సందర్భాలను ఏమని పిలవాలి? అది ఇలా కాంగ్రెస్ తెలుసుకోవాలి. ఇక్కడ ఇన్ని మాటలు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డికి మొన్న సిగ్గుండాలి అసలు లెక్కకైతే. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు. ఇలా ఆయనను తిడుతుంటే మనకు సంతోషం అనిపిస్తలేదు, బాధ అవుతుంది. ముఖ్యమంత్రిని తిడుతుంటే అరే మన రాష్ట్ర ముఖ్యమంత్రిని తిడితే మనకు బాధ కాదా? మనం 100 అనుకుంటాం ఇంట్లో. కానీ బయటోడు అంటున్నాడు కదా. ఎందుకు అంటున్నాడంటే ఈయన నోటి దూలతోని, నోటి మాటలతోని ఖరాబ్ చేసుకున్నాడు. మన డిఎన్ఏ కంటే వాళ్ళ డిఎన్ఏ బేకార్ అని చెప్పిండు. ఎంత తిక్కలేస్తుంది వాళ్ళకి? అట్లాంటి వాడు వచ్చి ఓట్లాడుకోవడానికి సిగ్గులేదా అని చెప్పి అంటా ఉన్నాడు ప్రశాంత్ కిషోర్. ఇక్కడ నెక్స్ట్ 10 సంవత్సరాలు మేము ఉంటామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డికి కర్రు కలిసి నేనే వాత పెడతా, మళ్ళా గెలవకుండా నేను చేస్తా అని చెప్పిండు. ఢిల్లీకి 3 సార్లు తిరిగిండట ప్రశాంత్ కిషోర్ దగ్గరికి. జర నాకు సపోర్ట్ చేయండి, జర నన్ను బయట అయ్యిండ్రి, జర నాకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి. కానీ ఆయన చెయ్యకపోగా ఇలా రివర్స్ ఆయన మీద ఇట్లాంటివి నడుస్తూ ఉంటే ఆయన ఏమంటున్నాడంటే బీహార్కి వస్తే నా రుచేందో చూపిస్తా అని చెప్తూ భవిష్యత్తులో తెలంగాణలో మళ్ళీ నువ్వు ఎట్లా గెలుస్తావు కూడా నేను చూస్తా అని చెప్పాడు. ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అక్కడ ఏం జరుగుతుందని. మనకు బాధ అవుతుంది ఈయన మాటల వల్ల. ఎందుకంటే ముఖ్యమంత్రి మనోడు అయ్యాడు కదా, మనం ఓటేస్తే గెలిచిండు కదా, ఇలా బాధ అవుతుంది అంతే.